దేవుని పరిశుద్ధ నామమున వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనము కూడుకొని దేవుని స్తుతించి ఆరాధించుకోవడానికి, ప్రభు యొక్క సన్నిధిలో ఇంకా దేవుని గణపరచడానికి, దేవుని అందరి భయభక్తుల్ని కలిగి ఉండటానికి, పెంచుకోవటానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉందాం. ఆయన కృప నిరంతరం ఉండుగాక. రెండవ తిమోతి పత్రిక మనం చదువుకున్న భాగంలో తిరిగి మనం హెచ్చరింపబడుతున్నాం. నా 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతిని శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. కూర్చున్నాం. అక్కడ మనం తెలుసుకున్న విషయం మొట్టమొదటిగా ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండాలంటే దైవ ఆవేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. అంటే వాక్యము అనేది మనం తెలుసుకొని ఉంటున్నాం. అది ప్రయోజనకరమైనది. ముఖ్యంగా ప్రవచనం వేరే, వాక్యములోనే ప్రవచనం ఉన్నది. అట్లా తీసుకుంటే మంచిగా అర్థమైంది. ఏంటమ్మా, వాక్యములోనే, ఎందుకు ఆది యందు ఉన్నది ప్రవచనం కాదు, ఆది ఉన్నది ఏంటి? ఆమేన్ ఆమేన్. ఆ మాట, ఆది యందు ప్రవచనం ఉందా, వాక్యం ఉందా? ఆది యందు వాక్యం. సో వాక్యములో నుండి వచ్చింది ఏంటి? ప్రవచనం. అంటే దేవుడే ఆ వాక్కుగా ఉంటూ తాను ప్రవచించాడు. జరగబోయేది ఇదయ్యా, ఇది జరగబోతుంది, ఇలా ఉంటున్నావు, ఇలా జరుగుతుంది, జాగ్రత్త, సరి చేసుకోకపోతే ఇది అవుతుంది అని కూడా ఆయన క్లియర్ కట్గా ప్రతిదీ కూడా ఆయన చెప్పి ఉంటున్నాడు. అలా ఇగో పలానా దాన్ని నా మాట తప్పు కాదని కొన్ని చూపిస్తున్నానని చెప్పి కొన్ని జరిగినవి కూడా మనకు జరిగించాడు. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఎందుకు రాయబడ్డాయి? బుద్ధి కలగాలని వారికి సంభవించింది, మనకు బుద్ధి కలగాలి. ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లోంచి ఆరిజిన్ ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం. వాక్యంలో నుంచి ఆ విధంగా ప్రవచనాలు వచ్చినాయి, హెచ్చరికలు వచ్చినాయి, దృష్టాంతాలు వచ్చినాయి, దృష్టాంతాలు జరిగినాయి. వాక్యము, వ్రాయబడిన వాక్యం ఉన్నది. ఏంటమ్మా? వ్రాయబడిన వాక్యం ఉన్నది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్రాయబడిన వాక్యం. సహోదరుడా, రిటన్ వర్డ్ అనేది ఇంపార్టెంట్. దీని నుంచి సహోదరుడా, మనము వ్రాయటానికి దేవుడు ఒక అవకాశం దయచేసి ఉంటున్నాడు. దేంట్లోంచి? ఈ రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, వ్రాయబడిన వాక్యంలో నుంచి మన జీవితాన్ని మనం అన్వయించుకొని మనము వ్రాయాలని దేవుని చిత్తమైంటున్నది. ప్లాన్ అది. ఇంత మట్టిగా అయిపోలే, వాక్యం అయిపోయింది కదా అన్నకి అవకాశం లేదు. వాక్యం ఎందుకంటే ఆ వాక్యం అనేది వారి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమైన బుద్ధి కలిగినప్పుడు ఆ బుద్ధిని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఒక కలముగా, ఒక సీరాగా కదా మనం ఏం చేస్తున్నాం?
ఇస్రాయల్ హృదయాల మీద వ్రాయటానికి మనము చేస్తున్న కార్యం అనేది సంఘం. ఎవరది? సంఘము. సంఘము యొక్క క్షేమాభివృద్ధి ఎక్కడ అంటే సోదరుడా, వాక్యాన్ని గుర్తించి వాక్యంలో హెచ్చరికల్ని అంగీకరించాలి. తప్పు దిద్దుకోవాలి. నేను తప్పు చేయలేదు అని నువ్వు అన్నావంటే నేను నీతిమంతుని అంటే నీ స్వనీతి వచ్చింది, నీ నాశనం నీకే. అది నేను ఎవరేం చేయలేము. తప్పు చేయలేదని ఏ ఒక్కరూ చెప్పడానికి వీల్లేదు. తప్పు అనేది ప్రతి ఒక్కరి వల్ల జరుగుతుంది. తప్పు చేస్తారు, బోధ వస్తుంది, బోధలో హెచ్చరికలు కంపల్సరీగా వస్తాయి. నన్నే అంటుండా? అవును, నిన్నే అంటున్నాను, నన్ను కూడా అనుకుంటున్నాను. అంతే, దాంట్లో వేరే అర్థం లేదు. ప్రతి ఒక్కరు కూడా అది పాయింట్ అవుట్ గుచ్చుకోపోవాలని దేవుడు. ఏంటమ్మా ఈ వాక్యం ఏంటి? దేవుని వాక్యం సజీవమై రెండంచుగా ఎటువంటి కలిగిన వాడిగా నుండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు ప్రవచనంగా దూరదు. ఎట్లమ్మా? ఒక గద్దింపు హెచ్చరిక అయితే దూసుకోబోతుంది. గమనించి అదే వాక్యాన్ని మనం ఎట్లా తీసుకుంటున్నాం? అది హెచ్చరికగా తీసుకుంటున్నాం. ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యం సజీవమై రెండంచులకు వాడిగా ఉండి వీళ్ళు ఉదయం దాని తర్వాత ఉన్న మాట ఏంటమ్మా? శోధించి అది రాసిందమ్మా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అది అయిపోయిన తర్వాత ఎందుకనగా దేవుని వాక్యం ఉన్న తర్వాత మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో దేవుని కన్నులకు సమస్తమును మరువు లేక తేటగా ఉన్నది. గమనించండి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. మరుగు లేకుండా సమస్తం. అందుకే దేవుడు ఆయన వాక్యాన్ని దయచేసి ఉంటున్నామా. ఆయన వాక్యం ద్వారా నీకు తెలియని పాపం నీలో ఉన్నది దాగి దేవుని నామం బట్టి హెచ్చరిస్తున్నాం. మనందరూ ఇక్కడ నీతిమంతులుగా వస్తాం అంటే నా ఉద్దేశం క్షమించాలి, నేనేం తప్పు చేయలేదు, లేదు తప్పు కొన్ని తప్పులు చేసినేమో అని కొన్ని ఉండొచ్చేమో, తప్పు చేయలేదని ఒక ధీమాతో వచ్చి ఉండొచ్చేమో, నాకేం తప్పులేదు, వాళ్ళు చాలా తప్పులు చేశాను, నేనేం చేశాను, అటువంటి ఒక వెటకారపు జీవితాన్ని జీవించడానికి వచ్చినాము. సహోదరుడు, దేవుని నామం బట్టి హెచ్చరిస్తున్నాను, నీకు తెలియని పాపం నీలో దాగుంది, నాకు తెలియని పాపం నాలో దాగుంది. దట్ హ్యాస్ టు కమ్ అవుట్. అది బయటికి రావాలి. అందుకే దేవుని వాక్యం ఇచ్చేది. గమనించండి, లేకపోతే ఆ పాపం లోపలే ఉంటుంది. అది వైరస్ లాగా, క్యాన్సర్ లాగా వృద్ధి చెంది నిన్ను నాశనం చేసేస్తుందమ్మా. నిన్ను కానీ నన్ను కానీ. నేను బాగానే ఉందానికి వీలేదు. బాగానే ఉందంటే నువ్వు వాక్యం వినాల్సిన అవసరం లేదు. వాక్యం వింటున్నావు అంటే అర్థం ఏంటంటే సంథింగ్ నీలో కొన్ని నాలో కొన్ని తెలియని పాపాలు దాగి ఉన్న, ఒప్పుకోని పాపాలు, అది పాపం అనుకోని దాన్ని ఏదంటే ఏమంటేనే గుర్తొచ్చి అమ్మ ఇది అమ్మ ఇది కరెక్టే కదా, ఇది కరెక్ట్ కాదేమో. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుని సన్నిధి ఇచ్చావు. దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, వదిలి వేయాలి, కడిగి వేసుకోవాలి, వెళ్ళగొట్టాలి సహోదరుడా. అందుకు దేవుడు మనల్ని సంఘములో నిలబెట్టి ఉంటున్నాడమ్మా. ఎప్పుడైతే మనం ఆ విధంగా మరుగై ఉన్న పాపాలని బయటికి లాగి వాటిని మనము వదిలేసే దాని పట్ల మనము రోత భావం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో సంఘము క్షేమావృద్ధిగా. అందుకే దేవుడు కాపరిని అనుగ్రహించాడు, గృహ నిర్వాహకుని అనుగ్రహించాడు. గృహ నిర్వాహకత్వం అనేది అందుకు ఇచ్చాడు. కమాన్ సంథింగ్ రాంగ్ తెలుసుకో. నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి,
ఆ బలహీనతలు బయటికి రావాలి. నిన్ను బలపరచాలి. ఒక విషయంలో నువ్వు బలంగా లేవు, ఒక విషయంలో బలంగా కనబడుతున్నావు, ఒక విషయంలో వీక్ కనబడుతున్నావు. ఏంటమ్మా? కొన్నిట్లో బలంగా ఉన్నావు, కొన్నిట్లో బలహీనంగా ఉన్నావు. మీరే ఆలోచించండి. ఏంటమ్మా ఈ చెయ్యి బాగుంది, ఈ చెయ్యి బాగాలేకపోతే ఏమంటారు దాన్ని? ఈ కాలు బాగుంది, ఈ కాలు బాగాలేకపోతే ఉంటుంది అవిటితనం. ఈ కాలు బాగుందని చెప్పి నువ్వు అనుకుని విర్రవీగితే రెండో కాలు లేదుగా బలము. రెండో కాలు బలము లేదని సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూ వాక్ విత్ ద గాడ్, దేవునితో నడిచినప్పుడు నీకు అర్థమైంది. సంఘములో నడిచినప్పుడు నీకు అర్థమైంది. మందతో నడిచినప్పుడు నీకు అర్థమైంది. ఒంటరిగా నడుస్తూ నీకు అర్థం కాదు. కుంటుని తీసుకుపోయి అడవిలో వాడు పుట్టుకతో అంటే పుట్టిన వాడు ఏమనుకుంటాడు? వాడు కుంటితనం వాడికి అర్థం కాదు. వాడికి ఎప్పుడు అర్థమైంది? నలుగురు నేను కుంటుంటాను కానీ అప్పుడు తెలుస్తుంది. పుట్టినల్లా అడవిలో పుట్టి ఆ అడవిలో పెరిగిన తర్వాత కుంటితనం అర్థం కాదు. ఎందుకంటే అందరు ఇంతేమో, ఇదేనేమో అని చెప్పి అనుకుంటారు. కానీ సహోదరుడా, దట్ ఈస్ నాట్. ఈరోజు దేవుని నామం బట్టి హెచ్చరిస్తున్నాను. ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నీవు నిజంగా నడుస్తున్నావా? కలిసి నడుస్తున్నావా? కలిసి నడుస్తుంటే కరెక్ట్గా నడుస్తున్నావు. కలిసి నడట్లేదంటే సంథింగ్ అవిటితనం. అది ఎప్పుడు తెలిసింది? సంఘంలో నిలిచి దేవుని వాక్యాన్ని హెచ్చరికగా తీసుకుంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నీతి యందు శిక్ష చేయడానికి తీసుకుంటున్నప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా వాక్యాన్ని అర్థం చేసుకొని నా కుంటితనానికే బాగుందని చెప్పిన అసలు నువ్వు నడవకుండా నువ్వు ఎలా అనుకుంటున్నావమ్మా? సో లోపల దాగి ఉన్న పాపము బయటికి రావాలన్నా, నీలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న బలహీనతలు బయటికి రావాలన్నా సోదరుడా ఏం కావాలి? సంఘం కావాలి. సంఘం ఎప్పుడు క్షేమాభివృద్ధి పొందుతుందంటే అందరూ కలిసి నడుస్తున్నప్పుడే సంఘం అనేది క్షేమాభివృద్ధిగా ఉంటుంది. అందరూ కలిసి ఒకే అడుగులు వేయాలి. అందరూ కలిసి ఒకే విధంగా బలంగా ముందుకు సాగాలి. బలహీనంగా ఒకటి ఉందని వీలేదు. సోదరుడా, ఎందుకు నీ యొక్క కన్నులు బాగానే అని చెప్పి అనుకుంటున్నావు, కానీ సోదరుడా నీ కంట్లో ఉన్న పొరలు నీకు అర్థం కావటంలే. ఎప్పుడు ఇతరులనే తప్పులు చూస్తున్నాం మనం. నీ కంట్లో ఏమున్నాయి? దూలాలు ఉన్నాయి. అది ఎప్పుడు అర్థమైందమ్మా? ఎప్పుడు అర్థమైంది? వాక్యం, ప్రవచనాలు కాదు. ప్రవచనం ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద వాక్యం. అది పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది. వాక్యము బోధ పరిశుద్ధాత్మ ద్వారానే బోధింపబడుతున్నాం. ప్రభువుతో మాట్లాడుతున్నారు. జాగ్రత్త.